హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఈరోజు సెషన్లో SAP BTP కాక్పిట్లో ఇంటిగ్రేషన్ సూట్ ఉపయోగించి హౌ టు క్రియేట్ ఐఫ్లో అనేది మీకు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే నా యూట్యూబ్ వీడియోని మొదటగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. స్టే ట్యూన్ టు మై ఛానల్. ఈ వీడియో ఎండ్ అయ్యే వరకు చూడండి, మీకు మంచి క్లారిటీ ఇస్తాను. ఇది మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ SAP BTP కాక్పిట్ అనేది ఫీల్డ్ ట్రయల్ వర్షన్ అనమాట. 30 days వర్షన్ వ్యాలిడిటీ. మీకు రెన్యువల్ చేసుకోవాలంటే రెన్యువల్ చేసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా నేను ఆల్రెడీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను వీటన్నిటి గురించి. ఒక్కొక్క ఈ ఐకాన్ గురించి, ట్యాబ్ గురించి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నేను ఏమి చెప్తానంటే, ఈ నా ఇన్స్టెన్సెస్ ఆల్రెడీ ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాను, సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను, ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇంటిగ్రేషన్ సూట్ మీద కనుక క్లిక్ చేస్తే మనం న్యూ పేజ్లోకి ల్యాండ్ చేయదు అనమాట. రీలాంచ్ టు ద అనదర్ ట్యాబ్లోకి వెళ్తుంది. అనదర్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత మనం అక్కడ ఎలా క్రియేట్ చేయాలి ఫస్ట్ నుంచి చూపిస్తారు. ఇక్కడ ఇది ఇంటిగ్రేషన్ సూట్ అనమాట, SAP ఇంటిగ్రేషన్ సూట్. ఇంటిగ్రేషన్ సూట్ ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుందంటే సిపిఐ కోసం. సిపిఐ అంటే క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఇందులో ఈ ఇంటర్ఫేస్లో ఏముంటాయి అంటే హోమ్ బటన్, డిస్కవర్, డిజైన్, మానిటర్, ఇన్స్పెక్ట్, సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే క్రియేట్ ఉంటుంది, ఇంపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏ ట్యాబ్స్ మనకి ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు డిజైన్స్ మీద క్లిక్ చేసి, డిజైన్ మీద క్లిక్ చేస్తే మనం ఇంటిగ్రేషన్ అండ్ ఏపీఎస్ మీద క్లిక్ చేస్తే మనం న్యూ కానీ, లేకపోతే ఇది దీని మీద తీసుకోపోయినా జస్ట్ క్రియేట్ అని కుట్టినా కానీ ఇక్కడ జస్ట్ క్రియేట్ అని క్లిక్ చేసేయండి. క్రియేట్ మీద క్లిక్ చేస్తే మనం న్యూ డిజైన్ క్రియేట్ చేయొచ్చు అనమాట. న్యూ డిజైన్ క్రియేట్ చేయొచ్చు. హౌ టు క్రియేట్ న్యూ డిజైన్ అంటే ఇలా క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ హెడర్ వస్తుంది, ఓవర్ వ్యూ వస్తుంది, ఆర్టిఫాక్ట్స్ వస్తాయి, డాక్యుమెంట్స్ వస్తాయి, ట్యాగ్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఇక్కడ నేమ్ ఇవ్వాలి. నేమ్ ఏమి ఇవ్వాలంటే బాల అండర్ స్కోర్ సిపిఐ ఇస్తున్నా. సిపిఐ ఇచ్చిన తర్వాత డిస్క్రిప్షన్, ఇక్కడ డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వాలంటే మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఐ ఫ్లో అని ఇచ్చాను. ఐఫ్లో అని ఇచ్చాను. దీని వర్షన్ 1.0 అని ఇస్తున్నాం. ఇలా ఇచ్చిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనం సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ సేవ్ అవుతుంది. తర్వాత మనం ఏం చేయాలంటే ఆర్టిఫాక్ట్స్లోకి రావాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఓవర్ వ్యూలో వస్తే మళ్ళీ సేమ్ అలాగే కనిపిస్తుంది. దాని డిస్క్రిప్షన్ ఏంటి, ఏమైనా మోడిఫై చేయాలా, ఇంకా ఇవన్నీ వస్తాయి అనమాట. ఇక్కడ ఏముంది, ఇక్కడ చూడండి సబ్స్క్రిప్షన్ సపోర్టెడ్ ప్లాట్ఫామ్, క్లౌడ్ ఇంటిగ్రేషను, కేటగిరీ ఇంటిగ్రేషను, క్రియేటెడ్ బై ఎవరు, ఎప్పుడు 19 మార్చ్. ఇవన్నీ మనకు వస్తాయి అనమాట. ఇవి మనకు వస్తాయి. అప్లోడ్ కావాలంటే అప్లోడ్ చేసుకోవచ్చు డాక్యుమెంట్స్ని. నో ఫైల్ అప్లోడ్ ఫౌండ్ అనమాట. ఇప్పుడు ఆర్టిఫాక్ట్స్లోకి రండి. ఆర్టిఫాక్ట్స్లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆర్టిఫాక్ట్స్ ట్యాబ్స్ ఏమున్నాయంటే యాడ్ ఉంది, మైగ్రేట్ ఉంది. ఇప్పుడు యాడ్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది అనమాట. వీటి గురించి ఈచ్ అండ్ ఎవ్రీ దాని గురించి, వాల్యూ మ్యాపింగ్ ఏంటి, ఏపీఐ ఏంటి, ఇంపోర్ట్ ఆర్కైవ్స్ అంటే ఏంటి, మెసేజ్ మ్యాపింగ్ ఏంటి, ఫంక్షన్ లైబ్రరీస్ ఏంటి, ఇంటిగ్రేషన్ ఫ్లో, ఇంటిగ్రేషన్ అడాప్టర్, స్క్రిప్ట్ కలెక్షన్, మెసేజ్ టైప్, డేటా టైప్, సర్వీస్ ఇంటర్ఫేస్, వీటన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఆర్టిఫాక్ట్స్ అంటే ఏంటి, ఆర్టిఫాక్ట్స్లో యాడ్ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే వీటి ఇంపార్టెన్స్ ఏంటి, మైగ్రేట్ ఇంపార్టెన్స్ ఏంటి, వీటన్నిటి గురించి తర్వాత సెషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ సెషన్కి నేను అది SAP సిపిఐ సిరీస్లో మొత్తం అప్లోడ్ చేస్తాను. మీకు ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా, సందేహాలు ఉన్నా డైరెక్ట్గా యూట్యూబ్లో కమెంట్ చేయండి. నా వాట్సాప్ నంబరు ప్రొవైడ్ చేస్తున్న డిస్క్రిప్షన్లో, అక్కడి నుంచి అయినా డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. తర్వాత ఇక్కడ నేను ఇంటిగ్రేషన్ ఫోర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు దానికి ఒక నేమ్ ఇవ్వాలన్నమాట. క్రియేట్ చేస్తాం కదా ఇంటిగ్రేషన్ ఫ్లో. మనం బాలా అని పెట్టాం. బాలా ఐఫ్లో అని పెట్టాను. ఇక్కడ కూడా సేమ్ ఐఫ్లో అని పెట్టేస్తా. ఐఫ్లో అని పెట్టాను. ఇక్కడ ఈ సెండర్ ఏంటి, రిసీవర్ ఏంటి, ఈ క్లౌడ్ ఇంటిగ్రేషన్ ఏంటి, తర్వాత యాడ్ ఏంటి, యాడ్ అండ్ ఓపెన్ ఎడిటర్ ఏంటి, క్యాన్సిల్ ఏంటి, వీటన్నిటి గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు చూడండి, చూసిన తర్వాత ఎడిషన్ అయిపోద్ది అనమాట. మనకి నా బాలా సిపిఐలో బాలా ఐఫ్లో అనేది క్రియేట్ చేశాను. ఆర్టిఫాక్ట్స్లో బాలా ఐఫ్లో అని క్రియేట్ చేశాను. ఇది ఐఫ్లో. ఈ ఐఫ్లో ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ టైప్ ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఫ్లో వర్షన్ ఇది. ఇప్పుడు యాక్షన్స్ ఏమున్నాయి ఇక్కడ,
యాక్షన్స్ ఏమున్నాయి ఇందులో? డిలీట్ చేసే క్యాపబిలిటీ ఉంది, కాపీ చేయొచ్చు, వ్యూ మెటాడేటా చెక్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, కాన్ఫిగర్ చేసుకోవచ్చు, డిప్లాయ్ చేయొచ్చు కదా. ఇక్కడ ఇది. తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది, క్యాన్సిల్ ఉంది, డిలీట్ ప్యాకేజ్ ఉంది. ఇవన్నిటిని ఏం చేయాలో తర్వాత చూపిస్తాను. ఇప్పుడు సింపుల్గా దీంట్లోకి వెళ్ళాలంటే ఈ బాలా ఐఫ్లో అనే దాంట్లోకి వెళ్ళాలంటే ఏం చేస్తారంటే డాక్యుమెంట్స్ ఏం లేవు, ట్యాగ్స్ లేవు కదా. జస్ట్ క్లిక్ అని ఇక్కడ యారో బటన్ మీద క్లిక్ చేయండి. యారో బటన్ మీద క్లిక్ చేసినా ఏమవుద్ది, ఇంకొక న్యూ పేజ్లోకి నావిగేట్ అవుతుంది అనమాట. ఇంకొక న్యూ పేజ్లోకి నావిగేట్ అవుతుంది. ఆ నావిగేషన్లో మనకి మొత్తం ఐఫ్లో గురించి వస్తుంది అనమాట. ఐఫ్లో అంటే ఏంటంటే ఇంటిగ్రేషన్ ఫ్లో అన్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి. ఇక్కడ సెండర్ ఉంది, ఇక్కడ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఉంది, ఇక్కడ రిసీవర్ ఉంది. వాట్ ఈస్ సెండర్, వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్, యాప్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్, వాట్ ఈస్ రిసీవర్. ఇక్కడ స్టార్ట్ బటన్ కనిపిస్తుంది, ఎండ్ ఉంది, ఇక్కడ స్టార్ట్ మెసేజ్, ఎండ్ మెసేజ్. ఇది ఏంటి, ఇక్కడ ఎడిట్ ఏంటి, కాన్ఫిగర్ ఏంటి, డిప్లాయ్ ఏంటి, డిలీట్ ఏంటి. ఇక్కడ మనం ఏం మోడిఫికేషన్ చేయాలని ఇంకొకసారి చూడండి. ఇక్కడ దీన్ని ఇలా డ్రాప్ డౌన్ చేయొచ్చు, ఇలా పైకి పంపించవచ్చు. పైకి పంపిస్తే ఇంటిగ్రేషన్ ఫ్లో జనరల్ ఉంది, రన్ టైమ్ కాన్ఫిగరేషన్, ఎర్రర్ కాన్ఫిగరేషన్, రిఫరెన్సెస్, ఎక్స్టర్నలైజ్డ్ పారామీటర్స్, ప్రాబ్లమ్స్, డిప్లాయ్మెంట్ స్టేటస్, డిజైన్ గైడ్లైన్స్ ఉన్నాయి. వీటి గురించి ఒక్కొక్క దాని గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ దీన్ని ఇక్కడ సేమ్ ఇలా డ్రాగ్ చేయొచ్చు, కిందకి డ్రాగ్ చేయొచ్చు. ఓకే. తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఏదైనా చేయాలి అంటే, ఏమైనా మోడిఫికేషన్ చేయాలంటే సింపుల్గా ఏం చేయాలి, మనం ముందుగా ఎడిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ ఆన్ ఎడిట్. ఎడిట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్యాలెట్స్ అనేది ఎడిటబుల్ ఆపరేషన్ వస్తుంది. ఇక్కడ సెంటర్ ఉంది కదా, సెంటర్ మీద క్లిక్ చేస్తే దాని నేమ్ చేంజ్ చేయొచ్చు అనమాట. బాలా ఫ్లో అని పెట్టాం అంటే మనం అప్లికేషన్స్ నుంచి డేటాని పంపించాలి కదా. ఒక అప్లికేషన్ నుంచి తీసుకున్న డేటాని వేరే అప్లికేషన్ కానీ టార్గెట్ కానీ పంపించాలి కనుక మనం నేమింగ్ కన్వర్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. బాలా ఫ్లో అని ఇచ్చాము. బాలా ఫ్లో ఇస్తే అక్కడ వచ్చేసి చూసారా, వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా ఎడిట్ చేసుకోవచ్చు, ఇలా ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ చేసాం. ఇక్కడ దీని నుంచి దీన్ని కనెక్షన్ చేయాలి. దీని నుంచి దీన్ని కనెక్షన్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ జస్ట్ అలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ 3 బటన్స్ వచ్చినాయి. టెక్నికల్ ఇన్ఫర్మేషన్, తర్వాత యారో హెడ్ వచ్చింది, అది దాన్ని కనెక్షన్ అంటారు, కనెక్టర్ అంటారు. ఇది డిలీట్ బటన్ అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని కనెక్షన్ చేయాలనుకోండి ఏం చేస్తారు, సింపుల్గా ఇప్పుడు కనెక్షన్ చేసాం. ఇప్పుడు ఏం చేసాం, కనెక్షన్ చేసాం. కనెక్షన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఇలా కనెక్షన్ పెట్టిన వెంటనే మీకు ఏమొస్తుంది, అడాప్టర్ టైప్ అని వచ్చింది అనమాట. ఈ అడాప్టర్ టైప్ అంటే ఏంటి, ఇక్కడ అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్ అంటే ఏంటి, అమెజాన్ వెబ్ సర్వీస్ అంటే ఏంటి, ఏఎంక్యూపీ అంటే ఏంటి, అరీబా అంటే ఏంటి, ఏఎస్2 అంటే ఏంటి, ఏఎస్4 అంటే ఏంటి, అజూర్ సర్వీస్ బస్ అంటే ఏంటి, అజూర్ స్టోరేజీ, డేటా స్టోరేజీ, డ్రాప్ బాక్స్, ఎఫ్టిపి, గూగుల్ క్లౌడ్ స్టోరేజీ, గూగుల్ పబ్సబ్, హెచ్టిటిపిఎస్, ఐబిఎం ఎంక్యూ, ఐడాక్, జేఎంఎస్, కాప్కా, మెయిల్, మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్, మైక్రోసాఫ్ట్ షేర్ పాయింట్, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్, ఓడేటా, ప్రాసెస్ డైరెక్ట్, ర్యాబిట్ ఎంక్యూ, సేల్స్ ఫోర్స్ పబ్సెప్, ఎస్ఎఫ్టిపి, స్టాక్, ఎస్ఎంబి, సోపు, స్ప్లంక్, సక్సెస్ ఫ్యాక్టర్స్, X11 ఉందన్నమాట. ఇవన్నీ ఏంటి, అసలు అడాప్టర్ అంటే ఏంటి, ఈ అడాప్టర్ టైప్స్ దేనికి, ఏ అడాప్టర్ వాడాలి, ఆ అడాప్టర్స్ ఇంపార్టెన్స్ అనే దాని గురించి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఏదైనా ఒక అడాప్టర్ తీసుకోండి. అడాప్టర్ తీసుకుంటే ఏమని తీసుకుంటారు, ఇప్పుడు మనం సింపుల్గా నేను జస్ట్ తీసుకుంటున్నాను అంతే, మొత్తం ఏం చేయట్లేదు. హెచ్టిటిపి అని తీసుకున్నాను. ఇక్కడ చూడండి హెచ్టిటిపి వచ్చింది. హెచ్టిటిపిఎస్ అంటే ఏంటంటే ఇది రెస్ట్ ఏపీఐ అనమాట. ఈ హెచ్టిటిపిలో మళ్ళీ సేమ్ దానికి ఇన్ఫర్మేషన్, టెక్నికల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ క్లిక్ చేస్తే కాపీ కాన్ఫిగరేషన్, తర్వాత డిలీట్. ఇప్పుడు ఈ హెచ్టిటిపి జనరల్ ఉంది, కనెక్షన్ ఉంది, కండిషన్స్ ఉంది. ఇక్కడ జనరల్కి వచ్చేసరికి చూడండి జనరల్ ఏమని నేమ్ హెచ్టిటిపిఎస్ ఉంది, ఛానల్ డీటెయిల్స్. ఇక్కడ డైరెక్షన్ ఏముంది, సెండర్. ఇక్కడ సిస్టమ్ ఏంది, బాలాఫ్లో. ఇక్కడ అడాప్టర్ డీటెయిల్స్, దాని యొక్క అడాప్టర్ డీటెయిల్స్, ఇది మన ఛానల్ డీటెయిల్స్. ఇప్పుడు అడాప్టర్ డీటెయిల్స్ ఏమి, అడాప్టర్ టైప్ హెచ్టిటిపిఎస్, ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ హెచ్టిటిపిఎస్, ఇంకేమున్నాయి మనకి. ఒకవేళ మనం దీన్ని ఇలా పైకి మూవ్ చేద్దాం. ఇక్కడ చూడండి క్లియర్గా ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది, తర్వాత మెసేజ్ ప్రోటోకాల్ నన్ను ఉంది. వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఎలా చేయాలి. తర్వాత కనెక్షన్లోకి వస్తే అడ్రస్, ఏ అడ్రస్ ఎలా ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ అడ్రస్ ఎలా ఉండాలంటే ది అడ్రస్ ఫీల్డ్
ఇక్కడ ఎలా ఉందో చూడండి. ఇక్కడ ది అడ్రస్ ఫీల్డ్ మస్ట్ బిగిన్ విత్ ఫార్వర్డ్ స్లాష్ ఉండాలి. ఫార్వర్డ్ స్లాష్తో స్టార్ట్ కావాలి ఎప్పుడైనా సరే. అండ్ కెన్ ఇంక్లూడ్ ఆల్ఫా న్యూమరిక్ వాల్యూస్ ఉండాలి. అండ్ అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉండొచ్చు, సచ్ యాజ్ అండర్ స్కోర్ కానీ, డాట్ కానీ, హైఫన్ కానీ, డాలర్ సింబల్ కానీ, ఇది అక్షరం దీన్ని ఏమంటారండి, టిల్ట్ కానీ, తర్వాత అంబాసెంట్ కానీ, తర్వాత ఆస్ట్రిక్ కానీ, తర్వాత ఫార్వర్డ్ స్లాష్ కానీ ఇవి ఉండొచ్చు అనమాట. ఈ అడ్రస్ ఫీల్డ్ మస్ట్ బి బిగిన్ విత్ ఫార్వర్డ్ స్లాష్తోనే ఉండాలి. దాంతోపాటు ఆల్ఫా న్యూమరిక్స్ ఉండొచ్చు. స్పెషల్ క్యారెక్టర్స్లో అండర్ స్కోరు, డాట్, హైఫన్, డాలరు, టిల్ట్, ఆస్ట్రిక్ సింబల్, ఫార్వర్డ్ స్లాష్ ఉండాలి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఫార్వర్డ్ స్లాష్ టెస్ట్ కానీ, ఫార్వర్డ్ స్లాష్ 1 2 3 కానీ, ఆర్ సింగిల్ కోట్స్లో ఏముంది, ఫార్వర్డ్ స్లాష్ టెస్ట్, ఫార్వర్డ్ స్లాష్ ఉంది, ఆస్ట్రిక్ సింబల్ ఉంది. ఇలాగా మనం అడ్రస్ ఇవ్వాలన్నమాట. అడ్రస్ స్టార్ట్స్ ఫ్రమ్, అడ్రస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలన్నా కానీ ఫార్వర్డ్ స్లాష్తో స్టార్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ కిందకు వస్తే ఆథరైజేషన్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో జస్ట్ ఆడ ఇచ్చాడు కాబట్టి టీఈఎస్టీ టెస్ట్ అని పెడదాం, జస్ట్ టెస్ట్ అని పెడదాం, ఎందుకంటే ఈ నేమ్ పోకూడదు దానికి. తర్వాత యూజర్ రోల్ ఉంది. ఈ ఆథరైజేషన్ యూజర్ రోల్ ఏంటి? యూజర్ రోల్ ఏముంది, క్లయింట్ సర్టిఫికేట్ ఉంది, యూజర్ రోల్ ఉంది. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యూజర్ రోల్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్లయింట్ సర్టిఫికేట్, తర్వాత ఈ అడ్రస్ ఎలా ఇవ్వాలి, ఆథరైజేషన్ అంటే ఏంటి, యూజర్ రోల్ అంటే ఏంటి. యూజర్ రోల్, ఇక్కడ యూజర్ రోల్ ఇచ్చాం, యూజర్ రోల్ ఉంది, ఇక్కడ మళ్ళీ యూజర్ రోల్ ఉంది. ఈఎస్ఎంబి మెసేజింగ్ సెండ్. ఈఎస్ఎంబి అంటే ఏంటి, మెసేజింగ్ అంటే ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా, నీట్గా, ఇన్ డీటెయిల్గా. ఇక్కడ అది. తర్వాత కండిషన్స్, ఇక్కడ సిఎస్ఆర్ఎఫ్ ప్రొటెక్టెడ్. సిఎస్ఆర్ఎఫ్ ప్రొటెక్టెడ్ అంటే ఏంటి, అసలు సిఎస్ఆర్ఎఫ్ ప్రొటెక్టెడ్ని అనేబుల్ చేయాలా, డిజేబుల్ చేయాలా, అంటే చెక్ బాక్స్ని క్లిక్ చేయాలా వద్దా, ఇవి చెక్ చేయడం వల్ల ఏంటి. ఇక్కడ సెలెక్ట్ ఉంది, ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఏమొస్తాయి, వీటన్నిటి గురించి మీకు క్లియర్గా, నీట్గా ఈఎస్ఎంబి మెసేజింగ్ సెండ్ అని ఉంది. ఇది క్యాన్సిల్ చేస్తున్నాను, ఇక్కడ డిఫాల్ట్గా వస్తుంది, అది చూద్దాం. తర్వాత ఇక్కడ కండిషన్స్కి రండి. ఇక్కడ కండిషన్స్కి వస్తే బాడీ సైజ్ ఇన్ ఎంబీ 40 ఉంది. ఈ బాడీ సైజ్ అంటే ఏంటి, అందులో 40 ఎంబీనే ఎందుకు డిఫాల్ట్గా ఉంచారు, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ హెచ్టిటిపి జనరల్, ఇది జనరల్ ఇన్ఫర్మేషను. ఇక్కడ అడాప్టర్ కనెక్షన్, అడాప్టర్ డీటెయిల్స్ అనమాట, దాని కనెక్షన్ ఎలా కనెక్షన్ చేయాలి, అడ్రస్ ఏంటి, ఆథరైజేషన్ ఏంటి, యూజర్ రోల్, సిఎస్ఆర్ఆర్ ప్రొడక్ట్ అనేబుల్ చేయాలా, డిజేబుల్ చేయాలి. తర్వాత కండిషన్స్లో దీని బాడీ సైజ్ ఇన్ ఎంబీ 40 ఉందన్నమాట. ఇది ఇక్కడ ఎక్కడి నుంచి మనం చేసింది, ఇక్కడ జస్ట్ సెంటర్ నుంచి శాప్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్కి ఇక్కడ స్టార్ట్ బటన్కి కనెక్ట్ చేసాం. దేంతో, హెచ్టిటిపిఎస్తో. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఉంది ఐ అనే బటన్ ఉంది. ఐ అంటే టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ప్లస్ ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు, యాడ్ ఫ్లో స్టెప్స్. తర్వాత ఇది కనెక్టర్స్, ఇది కాపీ, ఇది పేస్ట్, ఇది డిలీట్. అలాగే ఇక్కడ చూడండి, ఇది కాపీ, ఇది పేస్ట్, సేమ్ అవే సింబల్స్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఇక్కడ ఏదైనా క్రియేట్ చేసుకోవాలంటే, ఏదైనా కనెక్షన్ చేసుకోవాలంటే ఒకవేళ ఇక్కడ మనం యాడ్ ఫ్లో స్టెప్స్, ఇక్కడ అది అలా కాకుండా ఇప్పుడు చూడండి, ఇక్కడ సింపుల్ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ఉంది. ఈ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ కానీ ఇలా ఉందనుకోండి, ఇక్కడ ఇలా ఉంది కదా, ఇది ఇలాగ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమైనా క్రియేట్ చేయొచ్చా, ఇక్కడ మనం మన ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఏమైనా తీసుకురావచ్చా, లేకపోతే ఇక్కడ ఇది. ఇప్పుడు ఇక్కడ దీనికి వచ్చిన తర్వాత ఇలా ఉంది, ఇక్కడ ఏముంది, ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది. ఇక్కడ కూడా మనం దీని నుంచి రిసీవర్కి, ఈ రిసీవర్కి పేరు మార్చాలన్నా కానీ, ఇంటిగ్రేషన్ పేరు మార్చాలన్నా కానీ ఇంటిగ్రేషన్ పేరు మార్చవచ్చు. ఇక్కడ ఏముంది, మనం ఇక్కడ బాలా ఇంటిగ్రేషన్ అని పెట్టాం, ఇక్కడ
ఇక్కడ ఏం పెట్టాను, బాలా ఇంటిగ్రేషన్ అని పెట్టాను. మారిపోయింది. ఏం మారింది, బాలా ఇంటిగ్రేషన్ మారిపోయింది. బాలా ఇంటిగ్రేషన్ మారిపోయింది. ఇప్పుడు దాన్ని మనం ఇలాగా ఈ కాన్ఫిగరేషన్ ఏం చేయొచ్చు తర్వాత చెప్తాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఎండ్ పాయింట్. ఈ ఎండ్ పాయింట్ ఏంటి, స్టార్ట్ పాయింట్ ఏంటి, ఎండ్ పాయింట్ ఏంటి, మధ్యలో ఏమి కనెక్ట్ చేయాలి అవన్నీ తర్వాత సెషన్లో క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బటన్స్ అంటే ఏంటి, ఇవి ఏం చేయొచ్చు అనేది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు కనెక్ట్ చేసాం. ఇప్పుడు రిసీవర్ ఉంది కదా, రిసీవర్ కూడా మనం నేమ్ చేంజ్ చేద్దాం. ఇక్కడ బాలా రిసీవర్ అని పెడదాం. బాలా మన సేమ్ బాలా _ రిసీవర్ అని పెడదాం. బాలా రిసీవర్ అయిపోయింది. ఇప్పుడు బాలా రిసీవర్ అయిపోయింది. ఇది అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, దీన్ని కనెక్షన్ ఇద్దాం. దీన్ని కనెక్షన్ చేద్దాము. కనెక్షన్ చేసాం. ఇలా కనెక్షన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ దీనికి చూడండి, మళ్ళీ అడాప్టర్ టైప్ ఉంది. ఈ అడాప్టర్ టైప్లో ఏముంది, అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్ ఉంది, ఏఐ ఉంది, అమెజాన్ డైనమోడిబి ఉంది, అమెజాన్ ఈవెంట్ బ్రిడ్జ్ ఉంది, అమెజాన్ కైనెసిస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఏఎంక్యూపి, అనాప్లాన్, అరీవా, ఏఎస్2, తర్వాత ఏఎస్4, అజూర్ కాస్మోస్ డిబి, అజూర్ సర్వీస్ బస్, అజూర్ స్టోరేజ్, బ్యాంబూ హెచ్ఆర్, బిగ్ కామర్స్, బాక్స్, కోపోవా, డోకా సైన్, డ్రాప్ బాక్స్, ఇవన్నీ అప్లికేషన్స్ అనమాట. ఎస్టెరో, ఫేస్బుక్, ఎఫ్టిపి, గూగుల్ బిగ్క్వైరీ, గూగుల్ క్లౌడ్ స్టోరేజ్, గూగుల్ పబ్సబ్, హెచ్టిటిపి, హబ్స్పాట్, ఐబిఎం, ఎంక్యూ, ఐడాక్, జేడిబిసి, జీరా, జేఎంఎస్, కాప్కా, ఎల్డాప్, లీన్ 9, మెయిల్, ఎండిఐ, మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్, మైక్రోసాఫ్ట్ వన్ నోట్, మైక్రోసాఫ్ట్ షేర్ పాయింట్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, మాంగోడిబి, నెట్సూట్, ఓడేటా, ఓడిసి, ఓపెన్ కనెక్టర్స్, ప్రాసెస్ డైరెక్ట్, ర్యాబిట్ ఎంక్యూ, ఆర్ఎఫ్సి, సేల్స్ ఫోర్స్ పబ్సెబ్, సర్వీస్ నౌ, ఎస్ఎఫ్టిపి, షాప్టిఫై, స్టాక్, ఎస్ఎంబి, స్నోఫ్లేక్, సోప్, స్ప్లంక్, సక్సెస్ ఫ్యాక్టర్స్, షుగర్ సిఆర్ఎం, ట్విట్టర్, వర్క్డే 11 అండ్ దెన్ జెన్డెస్క్, ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఈ అడాప్టర్స్ అంటే ఏంటి, ఈ అడాప్టర్స్ని మనం ఎలా క్లిక్ చేయాలి, ఈ అడాప్టర్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సోప్ తీసుకున్నాం. సోప్ తీసుకుంటే ఏంటి, ఇక్కడ సోప్ తీసుకుంటే ఏంటి, సోప్ ఆర్ఎం అంటే ఏంటి, సోప్ 1x అంటే ఏంటి. ఇప్పుడు మనం సోప్ ఆర్ఎం తీసుకున్నాం. ఇక్కడ సోప్ ఆర్ఎం అంటే ఏంటి, అసలు సోప్ అంటే ఏంటి, అసలు ఎందుకు తీసుకున్నాం, ఇవన్నీ నేను నీట్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాగా ఒక ఇంటిగ్రేషన్ ఇలా ఒక ఇంటిగ్రేషన్ సెటప్ చేయాలన్నమాట. ఈ ఇంటిగ్రేషన్ మనం జీమెయిల్ నుంచి ఏదైనా పంపించాలా, లేకపోతే ఏదైనా అప్లికేషన్ నుంచి డేటా అనేది స్టార్ట్ నుంచి సెంటర్ నుంచి రిసీవర్కి ఎలా పంపించాలి, దానికి ఎలా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి, అవనేది తర్వాత సెషన్లో మీకు నీట్గా క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ గురించి మీకు క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్. అసలు ఈ బాలా ఫ్లోలో ఏంటి, ఇది సెంటర్లో ఏంటి, ఇక్కడ ఈ కనెక్షన్ వచ్చినప్పుడు హెచ్డిటిపిఎస్ ఎందుకు తీసుకోవాలి, ఆ అడాప్టర్ టైప్స్ ఏ తీసుకోవాలి, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ హెచ్డిటిపిఎస్ ఉంది, అడాప్టర్ టైప్ హెచ్డిటిపిఎస్ ఉంది, మెసేజ్ ప్రోటోకాల్ అని ఉంది. ఇక్కడ మనం ఆల్రెడీ దాంట్లో ఇచ్చాం. ఇక్కడ స్టార్ట్ బటన్లో ఏంటి, తర్వాత దీన్ని ఎలా యాక్టివేట్ చేయాలి, దీన్ని ఎలా రన్ చేయాలి, దీన్ని ఎలా సెండ్ చేసిన తర్వాత చూసుకోవాలి. తర్వాత సోప్ పెట్టాం కదా, సోప్ పెట్టినప్పుడు ఆ XML ఫార్మాట్ ఎలా ఉంటుంది, సోప్ యూఐని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా సెటప్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి ఈ బటన్స్ అంటే ఏంటి, ఈ బటన్స్ అంటే ఏంటి, ప్రాసెస్ అంటే ఏంటి, దీన్ని ఈవెంట్స్ అంటే ఏంటి, ఇది కనెక్టర్స్ అంటే ఏంటి, డిలీట్, ఇది మ్యాపింగ్ అంటే ఏంటి, తర్వాత మెసేజ్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏంటి, తర్వాత ఇవి కాల్ అంటే ఏంటి, ఇది రౌటర్, మెసేజ్ రౌటింగ్, తర్వాత లాక్, సెక్యూరిటీ ఇంటెలిమెంట్స్, తర్వాత రెసిస్టెన్స్, పర్సిస్టెన్స్ మెమరీస్, తర్వాత ఇవి మెసేజ్ వ్యాలిడేటర్స్. వీటన్నిటి గురించి దీనికి హెల్ప్ బటన్, వీటన్నిటి గురించి తర్వాత సెషన్లో మీకు క్లియర్గా నీట్గా అసలు ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఫ్లో అనేది అసలు ఎలా క్రియేట్ చేస్తాం, సెంటర్ అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, రిసీవర్కి ఏముంటుంది, అసలు స్టార్ట్ బటన్ అంటే ఏంటి, ఎండ్ బటన్ అంటే ఏంటి, వాటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా కనెక్షన్ చేయాలి, ఎంటర్ మెసేజ్ నుంచి ఎంటర్ నుంచి డెస్టినేషన్ కంటే రిసీవర్కి ఎలా కనెక్ట్ చేయాలి, ఏమేమి కనెక్ట్ చేయాలి, అవన్నీ గురించి మీకు జస్ట్ సింపుల్గా ఇంటిగ్రేషన్ ఫ్లో అనేది ఎలా క్రియేట్ చేస్తాం అనే దాన్ని చూపించాం. దీని గురించి తర్వాత సెషన్లో మీకు నీట్గా సర్వర్ సిరీస్ సెషన్స్ మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ బాలకృష్ణ. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ SAP CPI మొత్తం నీట్గా ఎండ్ టు ఎండ్ అసలు అడాప్టర్స్ అంటే ఏంటి, ఇన్బౌండ్ అడాప్టర్స్ అంటే ఏంటి, ఐడాక్ అంటే ఏంటి, అవుట్బౌండ్ అడాప్టర్స్ అంటే ఏంటి, సోప్ అంటే ఏంటి, రెస్ట్ అంటే ఏంటి, హెచ్డిడిపిఎస్ అంటే ఏంటి,
ఈ అప్లికేషన్స్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఇవన్నిటి గురించి ఈ ప్రాసెస్ని ఎలా క్రియేట్ చేయాలి, వీటన్నిటి గురించి మీకు మొత్తం క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ బాలకృష్ణ. బై బై. టేక్ కేర్. ఇంతటితో ఈ సెషన్ స్టాప్ చేస్తున్నాను. బాయ్ బాయ్.